కేసీఆర్ జగన్ కు 2000 కోట్లు పంపించి ఏపీకి రావాల్సిన 1,00,000 కోట్ల ఆస్తిని ఎగవేద్దామనుకుంటున్నారు. దుష్టశక్తులన్నీ ఏకమై నాపైన రాష్ట్రంపైన దాడి చేస్తున్నాయి. మనకు పౌరుషం లేదా? రాష్ట్రంపై దాడి చేస్తే ఊరుకుంటామా? ఏపీని హైదరాబాద్ నుంచి పాలిస్తే సహిస్తామా అని తెలుగుదేశం అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. ఇప్పటిదాకా జిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ప్రధాన రహదారి పొడవునా జరిగిన రోడ్ షో నిర్వహించారు. భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ, కేసీఆర్ జగన్లపై విరుచుకుపడ్డారు. అంతకుముందు విజయవాడలో జరిగిన మరో సభలోనూ మాట్లాడారు. ఆంధ్రకు వస్తామని కేసీఆర్ అంటున్నారు. రావయ్యా రా, అటో ఇటో తేలిపోతుందని సవాలు విసిరారు. తెలంగాణలోని ఆస్తులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను భయపెడుతున్నారని తెలిపారు. ఏదో లిటిగేషన్ సృష్టించి బెదిరిస్తున్నారు. వైసీపీతో కలిసిపోవాలంటున్నారు. ఇదేం న్యాయం? మా ఇల్లు మీకెంత దూరమో మీ ఇల్లు మాకు అంతే దూరం. ఈ విషయం మర్చిపోవద్దు. ప్రాణాలు పోయినా సరే పోరాటం ఆపేది లేదు. నాతో పెట్టుకోకండి, ఖబర్దార్. మీరు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఇక్కడున్న మా వాళ్లు 100 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడకుండా టీఆర్ఎస్ లు కుట్రలు చేస్తుందని, అన్ని రకాల ఆర్థిక మూలాలపై దాడి చేసి తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా లొంగదీసుకునే ఒత్తిడి తెస్తుందని తెలిపారు. పోలవరంపై కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. జగన్ కోటేస్తే వీధికో రౌడీ పుట్టుకొస్తారని, రాష్ట్రం రౌడీ రాజ్యమవుతుందని తెలిపారు. ఆయన కోటేస్తే మన మరణ శాసనం మనమే రాసుకున్నట్లవుతుందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ హత్యా రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. జగన్ అది చేస్తా ఇది చేస్తా అంటున్నారని, అసలు ఆయన ఏం చదువుకున్నారో చెప్పమని చంద్రబాబు విమర్శించారు. నేను ఎంఏ ఎకనామిక్స్ చేశారు, మరి మీరేం చదివారు అని జగన్ ను ప్రశ్నించారు. నేరస్తుడైన జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని అడిగారు. ఇప్పుడు 5 ఏళ్లు కష్టపడ్డాం, అందరూ సహకరించారు. ఇప్పుడు మీ ఓటు అడుగుతున్నా. పులివెందులలో సైతం మనమే గెలవాలి అని పిలుపునిచ్చారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.